సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' మూవీ రివ్యూ. కొన్ని టెన్షన్ భరిత మూమెంట్స్ తర్వాతే సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్‌గా జనవరి 8 సాయంత్రం అన్ని చోట్ల కూడా ప్రీమియర్స్ పడాలి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. కానీ తెలంగాణలో టెన్షన్ నడిచింది. 9 గంటలు అయిపోయినా సరే బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. 10 గంటల తర్వాత ఎప్పుడో సీక్రెట్ గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కొన్ని షోలు పడ్డాయి. దాని సంగతి ఎక్కువ మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు పండగ చేసుకున్నారు. తెలియని వాళ్ళు నాలాగా వెరిమొఖాలు వేసుకుని తెల్లవారేదాకా వెయిట్ చేసి పొద్దున్న 7 గంటల షోకి వెళ్ళడం జరిగింది. మొత్తానికి అలా కూడా ఎంటర్టైన్మెంట్ దొరికిందనమాట. ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసి సినిమాకి వెళ్తే సినిమాలో ఇంకా పసందైన ఎంటర్టైన్మెంట్ ఉంది. మాట్లాడుకుందాం రాజా సాబ్ ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. ఎలా ఉందంటే సినిమా, ముందు హైలైట్స్ మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉంది సినిమా, అదిరిపోయింది అంతే. చాలా బాగుంది, మంచి కామెడీ ఉంది, సరదాగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఆ 20 మినిట్స్ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ప్రతి మూమెంట్ నవ్విస్తుంది, నవ్వుతాం, హ్యాపీ ఫీల్ అవుతాం. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్ చేస్తున్నంత సేపు ఒకటే అనిపిస్తుంది, సినిమా అంతా ఇలాగే ఉంటే బాగుండేది కదా అని. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అన్నా ఇదే మూడ్ లో, ఇదే టెంపోలో, ఇదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అయితే అదిరిపోద్ది అని అనుకోవటం జరుగుద్ది. ఖచ్చితంగా అనుకుంటారు, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంది. అది డైరెక్టర్ మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ కి తగ్గట్టు ప్రభాస్ కూడా చాలా బాగా కామెడీ చేశారు. మంచి కామెడీ టైమింగ్ తో అలరించారు. బాగుంటది. ప్రభాస్ కామెడీ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డార్లింగ్ లో చూసాం, తను కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ ఇద్దాం ఫ్యాన్స్ కి. ఫైట్లు చేసి అలిసిపోయాం, నవ్విద్దాం, సరదాగా నవ్విద్దాం అనుకున్నారు. తను అనుకున్నట్టు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు మాత్రం మనస్ఫూర్తిగా సరదాగా నవ్వించాడని చెప్పాలి. బాగున్నాయి ఆ మూమెంట్స్, బాగున్నాయి. వాటన్నిటిని చక్కగా ఎంజాయ్ చేస్తాం. సప్తగిరి కామెడీ గానీ, సత్య కామెడీ గానీ, ప్రభాస్ సీను, విటివి గణేష్ గారు, హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా ఆ 20 మినిట్స్ లో మంచి పార్ట్ తీసుకుని చక్కగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఆ 20 మినిట్స్ తప్పించి మిగతా సినిమాలో అలాంటి జాయ్ అనే మ్యాటర్ కనిపించదు. కారణం ఏమిటంటే చాలా ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ మాట్లాడతా. ఇంకొక పాజిటివ్ మ్యాటర్ కూడా మాట్లాడాలి ఈ సినిమాకి సంబంధించి, అది మాట్లాడేసుకున్న తర్వాత వాటి గురించి మాట్లాడుతుంది. ఏంటంటే స్టోరీ పాయింట్ బాగుంది, చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. నాన్నమ్మ మనవడు వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్ ఈ సినిమాకి బలం. నాన్నమ్మ పోర్షన్ ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, కానీ క్లైమాక్స్ లో మాత్రం అదరగొట్టేస్తుంది. నాన్నమ్మ మనవడు కలిసి విలన్ ఆట కట్టించే విధానం అద్భుతంగా ఉంది. నాన్నమ్మ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్. ఎందుకు మాట్లాడారు అనేది క్లైమాక్స్ చూసి తెలుసుకోవచ్చు. క్లైమాక్స్ లో ఆవిడ పోర్షన్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆవిడ కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. సర్ప్రైజింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ, బాగుంటది. అందరూ కూడా ఒక వైబ్ ని ఫీల్ అవుతారు. మారుతి ఇలా కొన్ని పోర్షన్స్ ని అదరగొట్టారు. కాకపోతే ఆ థ్రిల్ కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమైంది, కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమైంది. దాని ఇంపాక్ట్ కూడా లిమిట్ గా ఉంది, సాలిడ్ గా లేదు. కారణం ఏమిటి మాట్లాడుకుందాం. ముందు పాజిటివ్స్ మాట్లాడుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే స్టోరీ పాయింట్. విలన్ మనకి ట్రైలర్ లోనే అర్థం అవుతుంది. సంజయ్ దత్ గారు ఒక ఈవిల్ స్పిరిట్ ఒక బూత్ బంగ్లాలో ఉన్నాడు. అక్కడ మాయలు మంత్రాలు చేస్తున్నాడు. ఆ బంగ్లాని మైసభలాగా ఏర్పాటు చేసుకుని భయపెడుతున్నాడు, థ్రిల్ చేస్తున్నాడు, టెర్రర్ పుట్టిస్తున్నాడు. ఆ విలన్ కి ఓ స్పెషల్ క్వాలిటీ ఉంది. అదేమిటి అంటే తను టార్గెట్ చేసిన వాళ్ళని హిప్నటైజ్ చేస్తాడు. మారుతి గారు కొంచెం రిస్క్ తీసుకునే ఈ పాయింట్ ని ఆ విలన్ కి పెట్టారు అని చెప్పొచ్చు. విలన్ చాలా కష్టపడి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు అవి నేర్చుకుంటాడు. కానీ తను చనిపోయిన తర్వాత, తను ఆత్మ అయిన తర్వాత హిప్నటైజ్ చేస్తా ఉంటాడు. అంటే బ్లాక్ మ్యాజిక్, ఈ మంత్రాలు వీటన్నిటి నుంచి సైన్స్ వైపు వెళ్ళిపోయారు. మంత్రాలు, ఫ్యాంటసీ, ఫిక్షన్ అనే మ్యాటర్ కి సైన్స్ ని కలిపారు, సైకాలజీని కలిపారు. ఇది రిస్క్, ఆయన చేసిన పెద్ద రిస్క్ అని చెప్పాలి. కాకపోతే అంటే ఇన్ఫర్మేషన్ బాగుంది. ఏదైతే పాయింట్స్ తీసుకున్నారో అవి లాజికల్ గా ఉంటాయి. హిప్నోసిస్, సైకాలజీ, మైండ్ తో గేమ్ ఆడటం, మైండ్ ని కంట్రోల్ చేసుకుని విలన్ ని గెలవాల్సి రావటం. ఎందుకంటే విలన్ బలహీనతని, మనిషి మనసులో ఉండే బలహీనతను బేస్ చేసుకుని భయపెడతా ఉంటాడు. ఆ భయాన్ని తట్టుకోవాలి అంటే ఏకాగ్రతతో మన మనసుని దృఢపరుచుకోవాలి. ఇలా ఒక సైకాలజీ క్లాస్ ఉంటుంది, అర్థమవుద్ది, సింపుల్ గానే అర్థమవుద్ది. బొమ్మన్ ఇరానీ గారి క్యారెక్టర్ తో ఆ సైకాలజీ పోర్షన్ ఇంట్రెస్టింగ్ గానే అర్థమయ్యేటట్టు చెప్పారు మారుతి అని చెప్పాలి క్లియర్ గా. ఆ పైన విలన్ ఎలా గెలవాలి, దానికి బొమ్మన్ ఇరానీ గారి క్యారెక్టర్ తో ఒక రెమెడీ చూపించారు. ట్రైలర్ లోనే చెప్పేశారు అది ఏమిటి అనేది. సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుని వేరే వరల్డ్ లోకి వెళ్ళి అక్కడ నుంచి ఈ వరల్డ్ లో విలన్ తో ఫైట్ చేసి అతన్ని గెలవాలి. ఇది ఎలా సాధ్యం? అదే విచిత్రం, అదే ప్రత్యేకం ఈ సినిమాలో. ఎలా సాధ్యమో మారుతి కొంతవరకు చూపెట్టారు సరిగ్గానే. దానికి సంబంధించి కొన్ని సిచ్యువేషన్స్ పెట్టారు, అవి బాగుంటాయి, లాజికల్ గానే అనిపిస్తాయి. కాకపోతే కొన్ని పోర్షన్స్ వరకు మాత్రమే ఆ లాజిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. చాలా చోట్ల కన్విన్సింగ్ గా అనిపించదు. అది ప్రాబ్లం, అదే ఈ సినిమాకి ప్రాబ్లం. బేసిక్ గా ఫస్ట్ హాఫ్, ఇంకొచ్చేసి అసలైన విషయం గురించి మాట్లాడుకుందాం. సినిమా ఫస్ట్ హాఫ్ మొక్కలుగా ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం. ఇది అవసరం, తీసుకొచ్చేద్దాం, దాని పని అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. కథతో ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి, తీసుకున్న ఎలిమెంట్స్ తో, తీసుకున్న క్యారెక్టర్ తో, నో, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అవసరం కాబట్టి ఏదైనా తీసుకొద్దాం, వద్దనుకున్నప్పుడు పక్కన పడేద్దాం, అలాగా ఉంటది స్టోరీ ఫ్లో. అంతేగాని ఓ పాయింట్ ఉంది, దాని వైపు డ్రైవ్ ఉంటది, ఇలాంటి విషయాలని ఇంట్రెస్టింగ్ గా చూపించలా. అసలు
ఆ డ్రైవ్ లేదు. దాని మూలంగా బోర్ కొడతా ఉంటది. ఎవరు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కన్విన్సింగ్ గా ఉండవు, చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. అది ఈ సినిమా స్క్రీన్ ప్లే లో జరిగిన ప్రాబ్లం. చాలా మంచి పాయింట్ అయితే తీసుకున్నారు, కానీ ఆ పాయింట్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ని ఇంటర్వెల్ ముందు మాత్రమే కొంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంత ముందల వరకు కూడా టైం పాస్ జరిగింది. ఎందుకు ఇదంతా అవసరమా అని ఫీలింగ్ వస్తుంది. బూత్ బంగ్లాలోకి వెళ్ళిపోవాలి ఆర్టిస్టులు అందరూ. అక్కడ ఉంది ఎంటర్టైన్మెంట్, అక్కడ ఉంది సందడే. కానీ ఎప్పుడు తీసుకెళ్లారు? ప్రీ ఇంటర్వెల్ కి తీసుకెళ్లారు. ఇంటర్వెల్ తర్వాత నుంచి అక్కడ ఉంటది జాతర అన్నట్టు. కాన్ఫ్లిక్ట్ ఏమిటో క్లియర్ గా అర్థమైపోతుంది. సో కాన్ఫ్లిక్ట్ ని సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత 30 నిమిషాల తర్వాత మొదలు పెట్టేసి ఉన్నట్టయితే అదే బంగ్లాలో కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో సందడి చేసుకుంటూ నడిపించున్నట్టయితే ఫస్ట్ హాఫ్ కూడా కాస్త రిలీఫ్ గా అనిపించేది, బోర్ కొట్టుండేది కాదు, మిక్స్డ్ ఒపీనియన్స్ తీసుకుని ఉండేది కాదు. ఉన్నారు, సత్య ఉన్నాడు, సప్తగిరి ఉన్నారు, విటివి గణేష్ ఉన్నారు, ప్రభాస్ శ్రీను ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళని కొన్ని పోర్షన్స్ లో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఫుల్ గా వాడేసుకుని వాళ్ళతో బేపచ్చమైన మారుతి మార్కు కామెడీ చేయించున్నట్టయితే వేరే రకంగా ఉండేది. సంక్రాంతికి మంచి నవ్వుల ఫీస్ట్ ఉండేది. అది మిస్ అయింది ఫస్ట్ హాఫ్ లో క్లియర్ గా. అన్ని మిస్ అయ్యాయి, ప్రతి ఎమోషన్ మిస్ అయింది, ప్రాపర్ గా కన్విన్సింగ్ గా లేదు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ లో 20 మినిట్స్ అదిరిపోయాయి. ఆ తర్వాత నుంచి మెయిన్ స్టోరీలోకి వెళ్ళింది. అక్కడి నుంచి ఎక్స్ప్లెనేషన్స్, ఇన్ఫర్మేషన్, మారుతి గారి ఇంటెలిజెన్స్, ఆయన సైకాలజీ గురించి చేసిన రీసెర్చ్, వీటన్నిటి గురించి సినిమా నడుస్తూ ఉంటుంది. ఏంటంటే సైకాలజీ అనేది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్. దాన్ని విడమర్చి చాలా సింపుల్ గా అర్థమైతే చెప్తేనే ఎవరికైనా కనెక్ట్ అవుద్ది. లేదంటే కనెక్ట్ అవ్వరు, ఎక్కదు, అర్థం కాదు, అప్పుడు కన్ఫ్యూషన్ ఉంటుంది. అలాంటి కన్ఫ్యూషన్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సందర్భాల్లో ఉంది. క్లైమాక్స్ లో కూడా అదే కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు దాంతో కథని స్ట్రాంగ్ గా చెప్పాలి అనుకున్నప్పుడు ముందల నుంచి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండాలి. షట్చక్రాలు అన్నారు. షట్చక్రాలు అప్పటికప్పుడు కూర్చుని ధ్యానం చేస్తే యాక్టివేట్ అవ్వవు, ప్రాక్టీస్ చేయాలి, దానికి ఒక సాధన కావాలి. హీరోకి ముందల నుంచి ఆ అలవాటు ఉంది, అప్పుడు ఉపయోగపడింది అని చూపిస్తే కన్విన్సింగ్ గా ఉంటుంది. ఎందుకంటే షట్చక్రాల ప్రభావంతోనే విలన్ని గెలవాలి హీరో చివర్లో. అది ముందల నుంచి ఎస్టాబ్లిష్ అవుతూ రావాలి, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఆడియన్స్ కి. అప్పటికప్పుడు తీసుకొచ్చేసి స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు షట్చక్రాలు యాక్టివేట్ అయిపోయాయి అని చూపించడం కన్విన్సింగ్ గా ఉండదు. ఇలాంటి పొరపాట్లు జరిగాయి ఈ సినిమాలో. అందుమూలంగా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో కూడా సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. సబ్జెక్ట్ తో ఆడియన్స్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ వస్తే క్లైమాక్స్ అదిరిపోద్ది. నిజంగా సూపర్ గా ప్లాన్ చేశారు. షట్చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి, యాక్టివేట్ అయినప్పుడు మనిషి ఎలా పవర్ పొందుతాడు, ఇది రియల్. నిజంగా ఆ థియరీ నిరూపించబడింది. కాకపోతే దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఆకట్టుకునేటట్టు చెప్పాలి. ఆ చెప్పడం దగ్గర చిన్న మిస్టేక్స్ జరిగినాయి అని అనిపించింది. దాని మూలంగానే కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది. బట్ నాకైతే క్లైమాక్స్ పోర్షన్ నచ్చింది. ముఖ్యంగా నానమ్మ గారి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ టెరిఫిక్ గా ఉంది. ప్రభాస్ కూడా క్లైమాక్స్ లో చేసిన ఫైట్స్ అన్ని కూడా మోడ్రన్ తోటరాముడు చేస్తున్నట్టుంది. బాగా ప్లాన్ చేశారు, బాగా తీశారు. ప్రభాస్ ని మాత్రం ఇష్టపడతాం. ప్రభాస్ కోసం అయితే ఈ సినిమాని ఎటువంటి రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోయి చూడొచ్చు. డిసప్పాయింట్ చేయడు, ఎంటర్టైన్ చేస్తారు. హీరోయిన్స్ పోర్షన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ముగ్గురు హీరోయిన్లు పెట్టుకుని వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో సీన్స్ ని క్రియేట్ చేసి సరదాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నారు. కానీ అది పెద్ద బ్యాగేజ్ అయిపోయింది ఈ సినిమాకి. ఇంట్రెస్టింగ్ అనిపించలా, చాలా రొటీన్ గా రెగ్యులర్ గా అనిపించింది. ఆ బ్యాగేజ్ మూలంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని వదిలిపెట్టేయాల్సి వచ్చింది అనిపించింది. అది సినిమాకి హెల్ప్ అవ్వలేదు. తమన్ మ్యూజిక్ బాగుంది, ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు. పాటలు పర్వాలేదు, ఓకే. ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు. టాప్ లేచిపోయింది మాత్రం ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ క్వాలిటీగా ఉంది. ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పాత్రల ప్రతిమలు బాగా చేశారు. సంజయ్ దత్ గారికి మెయిన్ క్రెడిట్ ఇవ్వాలి, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. బొమ్మన్ ఇరానీ గారు కూడా ఆయన పాత్రకు తగ్గట్టు పవర్ఫుల్ గా యాక్ట్ చేశారు. మిగతా క్యారెక్టర్లన్నీ సోగా ఉంటాయి. మొత్తంగా రాజసాబ్ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కొన్ని పోర్షన్స్ ఉన్నాయి, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, వాటిని వరకు ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. కథను ఫాలో అవుదాం, కథలో డీటెయిల్స్ ఏమిటి, లాజిక్స్ వెతకడం, ఇవన్నీ పెట్టుకుంటే అస్సలు బాగోదు సినిమా. ఏమాత్రం అర్థం కాదు, ఏమాత్రం ఇంట్రెస్ట్ రాదు. టోటల్ గా అయితే మాత్రం వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్, ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుద్ది. పోతే ప్రభాస్ బాగున్నారు, ప్రభాస్ సందడి బాగుంటది. పండక్కి ఆ సందడిని కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.